సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద టీటీడీ కళ్యాణ మండపంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు అన్నదాన భిక్షా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజలు చేసి నైవేద్యం సమర్పించిన అనంతరం స్వాములకు భిక్ష తాంబూలం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వాములకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగిస్తానని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులు గురువయ్య గౌడ్ రాజేందర్ రెడ్డి సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు మల్లికార్జున స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కుమరవెల్లి మండలంలోని హనుమాన్ మాల ధరించిన ఆంజనేయ స్వాములందరికీ బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదం అనగా భిక్షను ఈరోజు కుమరవెల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుమరవెల్లి మండలం నుంచి అన్ని గ్రామాల ఆంజనేయ స్వాములు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయ స్వాములకు అందరికీ మరియు సామాన్య ప్రజలకు కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు కలిగి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కుమరవెల్లి మండల గ్రామ ప్రజలందరికీ ఉండాలని మా బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా నా ద్వారా కోరుకుంటూ ఈ బృహత్తరమైన దైవ కార్యక్రమం చేపట్టిన బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు వారి కుటుంబ సభ్యులు ఏంటనగా మన మండలంలోని ప్రతి గ్రామం నుండి హనుమాన్ మాల దారాన చేసిన భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదం అనగా భిక్ష కార్యక్రమాన్ని ఈ యొక్క మన బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా చేపట్టడం జరిగినది. ఇట్టి మంచి కార్యక్రమం చేపట్టినందుకు కృపా కటాక్షాలు మరియు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మరియు ఇక్కడికి వచ్చి విలువగానే విచ్చేసిన ప్రతి ఒక్క స్వామికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ వారి కృతజ్ఞతలతో పాటు మనం కూడా భిక్ష చేసి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు అనునిత్యం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని అందరి మండలంలోని ప్రతి గ్రామం ప్రతి విలేజ్ ప్రతి ఊరు తరఫున ఇచ్చేసిన స్వాములందరికీ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు రాబోయే రోజులలో ఉన్నత స్థాయిలో ఉండి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టాలని